హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే పిల్లలకి పెద్దలకి ఎముకలకి బలాన్ని ఇచ్చే రాగి పిండి హెల్దీ స్వీట్ అనేది తయారు చేసి చూపించబోతున్నానండి. సింపుల్గా 10 నిమిషాల్లోనే అయిపోతుంది. వీటికి మూడు పదార్థాలతో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియో అయితే చూపిస్తాను. హెల్దీ స్వీట్కి కావాల్సిన పదార్థాలు: బెల్లం, రాగి పిండి, పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం పచ్చి కొబ్బరి ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా కాస్త బరగగా నలిగింది కదా, 1 కప్పు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాం కదా, ఇదంతా ఒక గిన్నె తీసుకుని వడగట్టు దానిలో పోసేసుకోవాలి. కొబ్బరి పాలని పక్కకు పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ శుభ్రంగా కడిగేసుకుని రాగి పిండి అయితే వేసేసుకోవాలి. అన్నీ ఒకే కప్పుతో మనం కలుచుకున్నాము. ఇప్పుడు ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే కప్పుతో కప్పు నీళ్ళు అయితే పోసుకోవాలి. పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము. మనం మిక్సీ పెట్టాం కదా రాగి పిండిని అయితే ఇప్పుడు మనం కొబ్బరి పాలు పోసుకున్న గిన్నెలోనే స్ట్రెయినర్ పెట్టుకొని వడపోసేసుకోవాలి. ఈ గిన్నె పక్కకు పెట్టేసుకోవాలి. మరొక గిన్నె అయితే తీసుకుని కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. 1/4 కప్పు వాటర్ అయితే పోసుకొని స్టవ్ వెలిగించుకొని బెల్లం కరిగేంత వరకు ఉంటే సరిపోతుందండి. పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. చూడండి, బెల్లం అయితే కరిగిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బాక్స్ తీసుకొని నెయ్యి అనేది అప్లై చేసుకుందాము. నెయ్యి అనేది అప్లై చేసుకుని నేనైతే గుమ్మడి గింజలు అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏది ఇష్టమైతే అవి అయితే వేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకొని పక్క సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన కొబ్బరి పాలు, రాగి పిండి ఒకసారి గెరిటితో అయితే ఇలా కలుపుకొని ప్యాన్లో పోసేసుకోవాలి. పోసేసుకొని ఒకసారి అయితే ఇది ఉండలు కట్టుకోకుండా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే రాగి పిండి ఉండలు కట్టేసుకుంటుంది. ఇప్పుడు ఇలా కొంచెం చిక్కగా అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం కరిగించుకున్నాం కదా, అదైతే పోసేసుకోవాలి. పోసుకుని ఒకసారి అయితే బెల్లం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ అనేది తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలకి చాలా హెల్దీ అనమాట. రాగి పిండి, బెల్లం కదా, ఇంకా మనం ఏమీ వేయలేదు. ఇది ప్యాన్కి సపరేట్ అయిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేసుకుంటుంది గట్టిగా. అందుకని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది చూసారా. ఇంకా కొంచెం సేపు ఇలాగే కలుపుకుంటే ఇలా జారుడు కూడా ఆగిపోవాలి, అంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాక్స్లోకి అయితే ఇది కొద్దిగా వేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. 1 గంట బాక్స్ అయితే పక్కకు పెట్టేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి.
అంచులు కూడా ఇలా అంటే పక్కకు వచ్చేసింది. చాకుతో కూడా చుట్టుపక్కల గీయాల్సిన అవసరం లేదు. ఒక ప్లేట్ తీసుకొని వెనక వైపుకైతే తిప్పుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో రాగి పిండి స్వీట్ అయితే. ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా పిల్లలకి హెల్దీగా ఇలా చేసి పెట్టండి. త్వరగా కూడా అయిపోతుంది. ఎముకలు దృఢంగా స్ట్రాంగ్గా పిల్లలకి ఈ స్వీట్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.